गुरुर्ब्रह्मा गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओम दयानंद चरणौ मनसा स्मरामि దయానంద చరణౌ శిరసా నమామి. ఉండిలో ఇంత వేస్తే పుణ్యం. అక్కడ ఎవరికైనా పాపం వేద బ్రాహ్మడు ఎవడో కనిపించాడు, పాపమే జపం చేసుకుంటున్నాడు, వాడికి 100 రూపాయలు ఇస్తే పుణ్యం. లేకపోతే ఆశ్రమానికి ఏదైనా చేస్తే పుణ్యం, లేకపోతే గోవులకి ఏదైనా చేస్తే పుణ్యం, వేద పాఠశాలకి ఏదైనా చేస్తే పుణ్యం, లేకపోతే ఒక యజ్ఞానికి ఏదైనా చేస్తే పుణ్యం, లేకపోతే వస్త్రదానం చేస్తే పుణ్యం. అంటే ఇవన్నీ వీడి దృష్టిలో, వీడు చేసేవన్నీ కూడా ఏమిటి వీడి దృష్టిలో ఎందుకు చేస్తున్నాడు? తిరిగి పొందడం కోసం చేస్తున్నాడు వీడు. అర్థమైందా మీకు? ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నాడు వీడు? ఈ డిపాజిట్ ఎందుకు చేసుకుంటున్నాడు? రేపు విత్డ్రాయల్స్ కోసమే ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాడు. సపోజ్ ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా ఒక డిక్లరేషన్ ఇచ్చింది అనుకోండి, అయ్యా మా బ్యాంకు చాలా గొప్పది, అసలు మీరు ఊహించలేరు ఎంత గొప్ప బ్యాంకో, మీరు ధైర్యంగా నమ్మి డిపాజిట్ చేయండి, విత్డ్రాయల్స్ గురించి మర్చిపోండి, కానీ మా బ్యాంక్ చాలా గొప్పది. ఎంత గొప్పదనేది మీకు పోను తెలుస్తుంది. మీరు డిపాజిట్ చేసేయండి, విత్డ్రా మటుకు మీరు చేయకూడదు. విత్డ్రాల్స్ అనేది ఉండదు మా బ్యాంకులో. అంటే ఇలా వన్ వే, లోపలికే తప్ప బయటికి అనేది పంపం. చాలా గొప్ప బ్యాంకు, చాలా నిజాయితీ కల్ల బ్యాంకు, చాలా గొప్ప బ్యాంక్ అని కనుక ఒక స్లోగన్ ఇచ్చి ఒకడు బ్యాంక్ ఓపెన్ చేశాడు అనుకోండి, ఆ బ్యాంకులో గోడలు వీడు ఉంటారు తప్ప ఎవడైనా వెళ్ళి వేస్తాడండి? దాంట్లో వేడు. విత్డ్రాయల్ ఉండాలి. ఆ విత్డ్రాయల్ ఎలా ఉండాలి? రూపాయి వేస్తే ఆ బ్యాంకులో 7 సంవత్సరాలకి 2 రూపాయలు ఇస్తే మా బ్యాంకులో 6 సంవత్సరాలకి ఇస్తామని అంటే జనాలు క్యూ కడతారు. వాడు ఇస్తాడా, చస్తాడా, ఎత్తేస్తాడా తర్వాత సంగతి, అది ఏమిటనేది తర్వాత సంగతి. ముందు జనాలు క్యూ కడతారు. అంటే రిటర్న్ ఉంటే జనాలు లైన్ కడతారు, రిటర్న్ లేకపోతే ఎవడు దానికి నిలబడడు. అలాగని ఇక్కడ కూడా చాలామంది ఈ కర్మ చేస్తే, ఈ సుకృతం చేస్తే నీకు ఈ పుణ్యం వస్తుంది, ఇగో ఈ వ్రతం చేస్తే నీ మొగుడు బాగుంటాడు, ఈ పూజ చేస్తే నీ పిల్లలు బాగుంటారు, ఈ పూజ చేస్తే నీకు పిల్లలు పుడతారు, లేకపోతే ఈ హోమం చేస్తే నీకు డబ్బు పెరుగుతుంది అంటేనే మనందరం దాని వెనకాల పడుతున్నారు. సో వీళ్ళందరూ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు? వీళ్ళు దేవుడి కోసం దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, లేకపోతే వీళ్ళ కోసం దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఇప్పుడు అర్థమవుతుందా నా బాధ ఏంటో, నేను ఎందుకు ముత్తుకుంటున్నాననేది? ఇప్పుడు మనం దేవుడు ఎదురుగుండా కూర్చుని మనం చేసే కర్మ, మనం చేసే పూజ, మనం చేసే జపం, మనం చేసే ఆరాధన ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటే 2 అంశాలు. దేవుడి కోసం చేస్తున్నానా, లేకపోతే నా కోసం చేస్తున్నానా? నా అంటే అక్కడేంటి? మళ్ళీ నా అనేది ఇప్పుడు దేవుడి కోసం మనం ఏం చేయక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి. విని దేవుడి కోసం పూజ చేసి ఆయన కోసం పొంగల్ పెట్టారనుకోండి, మీరు ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చుని ఆ పొంగల్ అలానే ఉంటుంది. ఏమైనా ఒక్క మెతుకన్నా తింటాడా? తినడు. కాబట్టి దేవుడి కోసం పొంగల్ చేశానంటారు. ఈరోజండి మా ఇంట్లో మా స్వామి కోసం మేము పొంగలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ చేసి పెట్టానండి. అందరికీ పంచారు. నేను అడిగాను, ఆయన చేసావు పూరి ఆయనకి పెట్టావా అని అంటే పెట్టేసామండి. తిన్నాడా అని అంటే ఊరుకోండి, ఆయన తినడం ఏంటి, మళ్ళీ వెంటనే మనమే చెప్తాం. మనకే బాగా నమ్మకం ఏంటంటే మనం పెట్టిన దాంట్లో ఒక్క మెతుకు కూడా ముట్టడం నమ్మకం. అందుకనే ధైర్యంగా పెడుతున్నాం. అక్కడ పెట్టి మరీ బయటకు వచ్చినా ధైర్యంగా ఎందుకు వస్తున్నాం? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మెతుకు కూడా ముట్టడని బాగా పాతుకుపోయి నమ్మకం ఉంది. సపోజ్ మనం పెట్టిలా బయటికి రాగానే ఖాళీ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మన మీదే మనకు అనుమానం వస్తుంది, లేదా పక్కవాడి మీదైనా అనుమానం వస్తుంది, కానీ దేవుణ్ణి మటుకు అనుమానించాం. ఎందుకని? వాడు తినడు అని స్టాంప్ వేసి మనం సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు. కాబట్టి ఆ నైవేద్యం కానీ ఆ ప్రసాదం కానీ మనం భగవంతుడికి పెడుతున్నాము అని అంటే ఏమిటి అర్థం? మనకు అది మనకే, మనమే పంచుకోవాలి అని. కాబట్టి పూజ దేవుడి కోసం కాదండి మనం చేసేది, మన కోసం చేస్తున్నాం. ఈ మన కోసం చేసే పూజలో ఇక్కడ 2 తెగలుగా విభజించారు ఆయన. ఒకటి
వాడు ఈ ప్రపంచంలో వస్తువులు పొందడానికి తనతోటి వాళ్ళకి తనకు ప్రపంచానికి ముడిపెట్టుకొని భగవంతుని వాడుకునేవాడు ఒక రకం, వాడు సింపుల్ భక్తుడు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచం కాదు, తన వాళ్ళు కాదు, తను కాదు, అది కాదు, ఏది వద్దు, పరమాత్మ నేను నీ వాడనైపోవాలి, దట్స్ ఇట్. నేను నీ స్వరూపంగా మిగిలిపోవాలి, నేను నీతో ఏకమవ్వాలి, అదే నా లక్ష్యం. దానికి నువ్వే కారకుడివి. నీ అనుగ్రహం ఉంటే మాత్రమే నడుస్తుంది, నీ అనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు అని దృఢమైనటువంటి మతి, ఆ దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్. శంకరులు అంటారు, ఆ దృఢమైనటువంటి ప్రజ్ఞ, ఆ దృఢమైనటువంటి ఆలోచన ఎవడిలో ఉందో, పరమాత్మ నువ్వు అనుకుంటే ప్రపంచాన్ని మొత్తం పొట్లం కట్టి నా జోబులో పెట్టగలవు, కానీ నాకు అదొద్దు. ఎందుకని? దాని స్వభావమే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, లేదా నన్నైనా పిక్కుపోతుంది. నాకు అది కాదు కావాలి, నాకు నువ్వే కావాలి. నీవే తప్ప ఇతః పరం బెరుగను. ఎంత గొప్ప పదం చూడండి. నీవే తప్ప ఇతః పరం బెరుగునంటే నువ్వే నన్ను కాపాడగలవని కాదు అర్థం. అక్కడ పోతన భావం గుర్తించండి. నీకంటే అన్యమైనది ఈ లోకంలో రెండవది లేదు, కాబట్టి నేను నీవాడని, అంతే, దట్స్ ఇట్ అని ఆయన పోతన భావం. ఒక ఏనుగుకు ఆ భావం ఉందో లేదో తెలియదు, కానీ ఏనుగు ద్వారా మనకు భావాన్ని వ్యక్తం చేశారు పోతన. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ పట్ల పరిపూర్ణమైనటువంటి శరణాగతి కలిగి ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మిక సాధకుడు. గుర్తుపెట్టుకోండి, వాడే ఆధ్యాత్మిక సాధకుడు. ఎవడైతే పరమాత్మ ఎదురుగుండా కూర్చొని పదార్థాన్ని అడుగుతాడో వాడు భక్తుడు. ఎవడైతే పరమాత్మ ఎదురుగుండా కూర్చొని యథార్థాన్ని అడుగుతాడో వాడే సాధకుడు. మీరు సింపుల్ ఆ పరమాత్మ ఎదురుగుండా కూర్చొని ఇది అది అన్నారా, ఎస్, యు ఆర్ స్టిల్ ఫర్ ది వరల్డ్. కానీ నేను ఆ పరమాత్మ ఎదురుగుండా కూర్చున్నప్పుడు నాకు నీకంటే అన్యమైనటువంటిది రెండవది లేదు, నీవే సత్యం, ఆ సత్య స్వరూపమై నేను ప్రకాశించాలి, ఆ సత్యత్వంతో నేను ప్రకాశించాలి అనేటువంటి దృఢ ప్రజ్ఞ ఎవడికైతే ఉందో వాడు సాధకుడైపోతున్నాడు, వాడు యోగి అయిపోతున్నాడు. యోగి అంటే అర్థం ఏం తెలుసండి? కనిపించేవన్నింటినీ కూడా చూస్తూ వీటన్నిటికీ ఆధారభూతంగా కనబడకుండా ఉండేటువంటి సత్యాన్ని పొందాలి అని దానికోసం తాపత్రయపడేవాడు యోగి. వాడికి తెలుసు ఈ కనిపించేవన్నీ కూడా నిజమే, కానీ సత్యం కాదు. నిజం వేరు, సత్యం వేరు. నిజం అనేటువంటిది వేరు, సత్యం వేరు. నిజం అంటే అర్థం ఏం తెలుసా అండి? జం అంటే పుట్టినది, నీ అంటే నిశ్చయంగా. అర్థమైందండి? నిజం అంటే అర్థం ఏంటి? నిశ్చయంగా పుట్టినది. ఇది నిశ్చయంగా పుట్టిందా లేదా? కానీ ఇది సత్యం కాదు, ఇది నిజం. ఈ పువ్వు మీ అందరికీ కనపడుతుంది, నాకు కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పుష్పం అందరికీ కనపడుతుంది, ఇందులో ఏం అనుమానం లేదు. ఈ పుష్పం అనేది అబద్ధమా నిజమా? నిజం, కానీ ఇది సత్యం కాదు. స్వామీజీ, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎల్లవేళలా ఉండేది సత్యం. సత్యానికి డెఫినేషన్ ఏంటి? త్రికాలేపి తిష్టతి ఇది సత్. ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండేది సత్యం. ఇది ఎల్లవేళలా ఉంటుందా? ఉండదు. కానీ ఇది నిజం, ఇది పుట్టింది, దీనికి ఒక భావం ఉంది, దీన్ని మనం చూస్తున్నాం, వాసన పీల్చుకుంటున్నాం. అబ్బా ఎంత బాగుందో, ఇలా ముట్టుకుంటే చల్లగా మెత్తగా హాయిగా ఉంది, దీనికి ఒక భావం ఉంది, గుర్తుపెట్టుకోండి. కానీ దిస్ ఈజ్ నిజం, ఇది సత్యం కాదు. అర్థమైందే? ఇది నిజమే కానీ సత్యం కాదు. సత్యము అని అంటే ఎల్లవేళలా ఉండేది. సత్ తి యం, సత్యం, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది సత్యం. కాబట్టి ఈ లోకం నిజం కానీ సత్యం కాదు. ఈ ప్రపంచం నిజం కానీ సత్యం కాదు. ప్రపంచం నిజమా అబద్ధమా? చాలామంది అడారు ఈ ప్రపంచం అబద్ధం అండి. కాదు, ప్రపంచం అనేది ఏమిటి? నిజం.
మీరు నిజం, నేను నిజం, ప్రతిదీ నిజం 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 నిజం, అబద్ధమేం లేదు. కానీ సత్యమైతే కాదు. ఎందుకని? నేను సత్యమైతే ఈరోజు రాత్రి వెతకండి, నన్ను 10 గంటల తర్వాత ఇక్కడ ఉంటానేమో. ఈరోజు 10 గంటల తర్వాత ఇక్కడి నుంచి వెళతాను, ఇంకో ఊరికి వెళతాను. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత ఎక్కడో. కాబట్టి సత్యం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, సత్యం ఎల్లవేళలా ఉండేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం ఏదైతే నిజంగా కనపడుతూ ఉందో, ఈ ప్రపంచం కనపడేటువంటి నిజానికి అధిష్టానం సత్యమై ఉండాలి, పరమాత్మ. అది కనపడదు, సత్యానికి రూపం లేదు. నిజం అనేటువంటిది ఒక వ్యక్తి ద్వారా, ఒక వస్తువు ద్వారా, ఒక పదార్థం ద్వారా వ్యక్తమవుతుంది. కానీ సత్యం అనేది వ్యక్తం అవ్వదు, అవ్యక్తంగానూ ఉండదు. వ్యక్తానికి అవ్యక్తానికి కూడా ఆధారభూతమై ఉంటుంది. అందుకని అమ్మవారిని వ్యక్తావ్యక్త స్వరూపిణి అన్నారు. ఆవిడ్ని వ్యక్తము అవ్వాలన్నా ఆవిడే, అవ్యక్తంగా ఉండాలన్నా ఆవిడే. వ్యక్తము అవ్యక్తములు రెండూ కూడా ఎవరి వల్లనైతే నడుస్తూ ఉందో, కదులుతూ ఉందో, ప్రవర్తిస్తుందో ఆవిడే దైవం, అదే పరమాత్మ అని. కాబట్టి ఆ స్థితిని పొందాలనుకున్నటువంటి వాడు కర్మయోగి. ఆ సత్యాన్ని పొందాలనుకున్నవాడు కర్మయోగి. ఈ నిజాలని పొందాలనుకున్నవాడు సింపుల్ భక్తుడు. ఇక మూడో తెగ వాడెవడనంటే, దేవుడు లేడు, దెయ్యం లేదు, హాయిగా తిను, ఉదయం లే, నీకు ఇప్పుడు బుద్ధి పుడితే అప్పుడులే. ఈ జపం, పూజ, గుడి, గోపురం తిరగడం, ప్రదక్షిణాలు, ఏ ధనుర్మాసాలు, కార్తీక మాసాలు, అయ్యప్ప దీక్ష, ఇవన్నీ ఏంటయ్యా బుద్ధి లేని పనులు? ఎవడున్నాడయ్యా? శుభ్రంగా తినండి, తాగండి, తిరగండి, తందనాలు ఆడండి, శుభ్రంగా హాయిగా చచ్చేదాకా ఈ అనుభవిస్తారు. చచ్చిన తర్వాత మీరెక్కడుంటారు, మేము ఎక్కడుంటాం? భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఎవడు ఉండడయా? హాయిగా పోని, శరీరం పడిపోయేదాకా శుభ్రంగా అనుభవించండి, అనుభవించి పోండి శుభ్రంగా. అంతే తప్ప ఎన్ని దేవుడేంటి, శాస్త్రాలేంటి, మాటలేంటి, వీడు గురువు అంటాడు, ఇదేదో అంటాడు, అయితేనేదో మాట్లాడుతుంటే ఉదయాన్నే ఎగ్గట్టుకు పరుగులు తీస్తున్నారు వీళ్ళు. పని పాటు లేకుండా 7 గంటలకని. ఆయన 7 గంటలకు ఏడుస్తాడు, వీళ్ళు 7 గంటలకు ఈడుస్తున్నారు. వీళ్ళు ఈ ఈడుపులతోటి వీళ్ళు ఏం పని పాటు బుర్ర బుద్ధి లేకుండా, ఏంటండి ఇది అర్థం పర్థం లేకుండా అని వాదించేవాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. లేరంటారా? ఈ 3 తెగల కంటే 4వ తెగ ఏమైనా ఉందా చెప్పండి. ఇప్పుడు ఈ లోకాన్ని మొత్తం విభజించారనుకోండి. ఒకటి ఫస్ట్ తెగ, నాకు ఈ ప్రపంచం కాదు, ఇది ఓకే, ఇది నిజమే, కానీ సత్యమైన నాకు ఆ తత్వమే నాకు కావాలి అనుకుని సాధన చేసేటువంటి సాధకులు ఒక తెగ. రెండో తెగ ఏంటి? ఆ సత్యం గురించి వాడికి తెలియదు, అవగాహన లేదు, చెప్పిన అర్థం కాదు. వాడికి ఏంటంటే ప్రపంచం కావాలి, కానీ దానికి వాడు అసక్తుడు, అందుకనే పరమాత్ముడిని ఆశ్రయిస్తాడు. ఇది రెండవ తెగ, వీడు సింపుల్ భక్తుడు. మూడవ తెగ ఎవరు? భగవంతుడు లేడు, ఏమీ లేదు, ఈ ప్రపంచం ఉంది, నువ్వు ఉన్నావు, తిను, అనుభవించు, శుభ్రంగా పడు, దొర్లు పొర్లు అన్నీ చేయి, పో, చచ్చిపో ఒకరోజు. ఇది మూడో తెగ. ఇంతకంటే 4వ తెగ ఏమైనా ఉందంటారా? అందుకని ఎంత చాకచక్యంగా ఈ 3 తెగల్ని విభజించి, ఈ మొదటి తెగ వాడి ప్రాణం పోతే ఏమవుతుంది, రెండో తెగ వాడి ప్రాణం పోతే ఏమవుతుంది, మూడో తెగకు వచ్చిన వాడి ప్రాణం పోతే ఏమవుతుంది ఆలోచించి ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చ ఏవ యోగినః ప్రయాతా యాంతితం కాలం వక్ష్యామి భరతర్షభ. ఇక్కడ మూడో తెగ గురించి ఎక్కువ చెప్పలేదు, మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. అంటే ఉపనిషత్తులు అవి చెప్పాయి కాబట్టి మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. అది నేను చెప్తాను మీకు. ఇక్కడ ప్రధానంగా కృష్ణుడు 2 తెగల గురించే మాట్లాడు. నమ్మని వాడి గురించి మాట్లాడే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎవడో ఇక్కడికి వచ్చాడు, స్వామీజీ నేనేదో వచ్చి కూర్చున్నానండి, మీరు చెప్పేవి నాకేం నమ్మకం లేవన్నాడు అనుకోండి, వాడితో నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి? మీది నమ్ముతాను కానివ్వండి, నాకు అర్థం కావట్లేదు అంటే వాడితోటి మాట్లాడి అర్థం చేయించే ప్రయత్నం చేయొచ్చు. అర్థమైందండి? స్వామీజీ మీరు చెప్పే ప్రతిదీ నాకు నమ్మకం కాదండి, అలా అనుభవం అయిపోతుంది, నా కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు, నాకు ఏవి అబ్బా ఎక్కడా లోటు లేదు, ఏ ప్రతిబంధకాలు లేకుండా మీరు చెప్పేవన్నీ అర్థమైపోతున్నాయి అన్నారనుకోండి, వాడికి మనం చెప్తాం. రెండో వాడికి కొద్దిగా ప్రయత్నం చేస్తాం అర్థం చేయించడానికి. మూడో వాడికి ఏమైనా ప్రయత్నం చేయాలా మనం? నేను నమ్మనండి, మీ మాటలేని నమ్మను, ఏదో ఉరికినే వచ్చాను, మిమ్మల్ని ఫోటో చూశాను బయట,
ఏమో ఆవిడ రోజు టీవీ పెట్టి చూస్తూ ఉంటుంది, పాపం ఆవిడ ఇంట్లో ఉంది రాలేకపోయింది, మీరన్నా వెళ్ళరండి అనింది, ఆవిడ మాట కాదనలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంతే. అంతే తప్ప నాకు నమ్మకం లేదు అన్నారనుకోండి, వాటితోటి నేను తలకాయ పగలగొట్టుకోవాలా, నా సమయం వ్యర్థం చేసుకోవాలా? కాబట్టి అందుకనే కృష్ణుడు ఆ తెగ గురించి ఇక్కడ ఇందులో ఎక్కువ ప్రస్తావన లేదు. కానీ నేను మీకు చెప్తాను ఏమిటనేటువంటిది, ఎందుకంటే ఇతరత్ర శాస్త్రాలలో ఇతరత్ర అంశాల్లో మనకు ముచ్చటించినటువంటి అంశాలను చెప్తాను. ఈ మొదటి తెగ ఎవడైతే ఉన్నాడో సాధకుడు, నాకు సత్యమే కావాలి, ఆ తత్వమే కావాలనుకున్నవాడు కనుక ఈ శరీరాన్ని విడిచి వాడు ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిని పొందుతున్నాడో ఆ గతి చెప్తానన్నాడు. రెండో వాడు ఎవడు? భక్తుడు. వాడు ప్రపంచం కోసం పరమాత్ముని పట్టుకున్నాడు, పదార్థాల కోసం పరమాత్ముని పట్టుకున్నాడు. వాడు వెళితే వాడు ఎక్కడికి వెళుతున్నాడు, వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాడు. వాడు ఎలా వెళతాడు, వాడు వెళ్ళే గతి ఏమిటి, వాడు ఎక్కడికి వెళుతున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ అక్కడ పని పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి ఎలా వస్తున్నాడు, వాడి గురించి చెప్తారు. కాబట్టి అందుకని ఈ రెండు గతుల గురించి ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ అంటున్నారు, మొట్టమొదటి వాడి గతి చెప్తున్నారు. చెప్పండి. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఇక్కడ వీడు మొట్టమొదటి తెగవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎవరు? సాధకుడు, ఒక కర్మయోగిగా నాహం కర్త నాహం భోక్త పరమాత్ముడే అని సర్వే సర్వత్ర మనస్సులో, హృదయంలో, చిత్తంలో అన్నింటిలో కూడా వాడు పరిపూర్ణంగా విశ్వసించాడు. వాడికి ఇంకా లోపల పరమాత్మ తత్వానుసంధానం అనే అంశం ఇంకా కలగలేదు. కానీ వాడు పరిపక్వత పొందాడు, కానీ ఇంకా సంసిద్ధంగా లేడు ఆ తత్వాన్ని అందుకునేదానికి. ఎందుకని? బయట గురువు లేకపోవచ్చు, లేదా వాడికి ఇంకా సంసిద్ధత కలగకపోవచ్చు, ఏదో కారణం అయి ఉండొచ్చు. కానీ వాడేంటి? సాధన చేశాడుగా, ఆ స్థాయికి వెళ్ళాడు కదా, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అల్టిమేట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడుగా. అందుకని వాడు ఆ సాధకుడై ఆ పరమాత్మతత్వానుసంధానం కోసం జీవితాన్ని అంకితమై ఆ సాధన చేస్తూ వెళ్ళినటువంటి ఆ సాధకుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు వీడు ఎక్కడికి వెళతాడు, ఎప్పుడు వెళతాడు, ఎలా వెళతాడంటే అగ్ని జ్యోతి అహహ శుక్ల ఉత్తరాయణం ఇక్కడ చెప్పారనమాట. అంటే 5 అంశాలు చెప్పారు. మామూలుగా మనకు ఒక గొప్ప ఇది ఉంది, ఎవరైనా సరే ఉత్తరాయణంలో చచ్చిపోతే అమ్మో మోక్షం పొందుతారని. ఉత్తరాయణంలో చచ్చిపోతే మోక్షం, లేకపోతే ఇంకోటి మోక్షం, అవన్నీ మోక్షాలకి సంబంధం లేదు. ఉత్తరాయణంలో పోతే కొద్దిగా పుణ్యం, అంటే దక్షిణాయనంలో పోతే పాపమేం కాదండి. అర్థమైందా? ఇప్పుడు స్వామీజీ నేను సిగరెట్ తాగితే నాకు గుండె దెబ్బతింటుంది, తాగకపోతే ప్రభుత్వం ఏమన్నా నాకు ఇస్తుందా అండి? ఏమిస్తుంది తాగకపోతే? ఏమైనా రివార్డు ఇస్తుందా? సిగరెట్ తాగని వాళ్ళందరికీ ప్రభుత్వం ఒక రివార్డు ప్రకటించింది అనుకోండి, ఏమైనా ప్రకటిస్తుంది అలాగా? ఒరే తాగితే నువ్వు చస్తావు, తాగకపోతే బాగుంటావు, అంతే బస్. అలాగనే దక్షిణాయనంలో పోతే పాపం, ఉత్తరాయణంలో పోతే పుణ్యం. దక్షిణాయనంలో పోకండి ఎవరు అని అంటే ఎందుకు పోతాం, మనకన్నా ఇష్టమా అని పోవాల్సి వస్తుంది. కాబట్టి దక్షిణాయనంలో పోతే పాపమేం రాదు, కానీ ఉత్తరాయణంలో పోతే కొంత పుణ్యం అని మనకు చెప్తున్నాయి శాస్త్రాలు. కానీ మోక్షం అయితే కాదండి. ఉత్తరాయణంలో పోతే మోక్షం అనే మాట వాడకండి. మోక్షానికి కాలంతో సంబంధం లేదు, నీ యొక్క అవగాహనతోనే సంబంధం మోక్షం. జ్ఞానంతో సంబంధం, కానీ మోక్షానికి కాలంతో సంబంధం లేదు మోక్షానికి. కాబట్టి ఇక్కడ మరి ఎందుకు చెప్పారు ఇలాగానంటే అగ్ని అంటే వీడు ఈ దేహాన్ని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత వీడికి ఏంటంటే బాగా ప్రకాశవంతమైనటువంటి మార్గమట, చాలా స్పష్టంగా కనపడుతుందట వాడి గతి. అగ్ని వాడిని తీసుకెళ్తుందట. జ్యోతి అంటే మంచి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిస్సు వాడికి మార్గం కనపడుతూ ఉంటుంది. అహహా అంటే పగలు ఎంత ప్రకాశంగా ఉంటుందో అంత ప్రకాశంగా ఉంటుంది. శుక్ల అంటే ఏంటి? శుక్లపక్షం ఉంది చూసారా, అప్పుడు ఎలా ఉంటుంది రాత్రిపూట? రాత్రిపూట కూడా శుక్లపక్షం, నిండు పూర్ణిమ నాడు ఎలా ఉంటుంది? మంచి వెన్నెల, కావలసిన దారి కనపడుతుంది. మకర సంక్రమణం చేస్తే సూర్యుడు, ఇక ఆ సూర్యుడిని మబ్బులేవి కప్పవు. సూర్యుని కాదు, మనకు మబ్బులు అడ్డు ఉండదు.
ఇక సూర్యుడు మనకు హాయిగా కనపడతాడు, మనకు దర్శనం అవుతూ ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత ఎప్పుడైనా జనవరి 16 నుంచి ఫిబ్రవరి మార్చిలో వర్షాలు ఉంటాయా? ఉండవు. మబ్బులన్నీ తప్పుకొని హాయిగా సూర్యుడు స్పష్టంగా ఉంటాడు. ఈ దక్షిణాయనం ప్రారంభమైతే జూలై గురు పూర్ణిమ నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది కదా. ఈ దక్షిణాయనం ప్రారంభమైనప్పటి నుంచి మీరు చూస్తే మబ్బులు కమ్మేసి సూర్యుడి యొక్క కాంతి, మనకు సూర్యుడి యొక్క పని జరుగుతుందేమో కానీ సూర్యుడి యొక్క పూర్ణమైన తీక్షణత మనకు లభించదు. సూర్య దర్శనం కాదు, మనకు మబ్బులు కమ్మేస్తుంది, మనకు అంత తడితడిగా వాతావరణం తేమ పట్టేస్తుంది. కాబట్టి ఉత్తరాయణం అనే అర్థం ఏంటంటే సూర్య మార్గము. ఏ మార్గము? సూర్య మార్గం. అందుకని ఇక్కడ అగ్ని అభిమాని దేవత, జ్యోతి అభిమాని దేవత, పగలు అభిమాని దేవత, అలాగనే శుక్లపక్ష అభిమాని దేవత. అంటే ఈ దేవతలందరూ వీడిని తీసుకెళ్తారనమాట. దేవతలు అని అంటే వాళ్ళకు కూడా ముక్కు కాళ్ళు చేతులు ఉంటాయి అనుకోకండి. జీవుడికి ఏమైనా రూపం ఉందా? లేదు. అలానే దేవతలకు కూడా రూపం లేదు, అన్ని శక్తులు అవి. విద్యుత్ శక్తి, అర్థమైందా? అలాగనే రకరకాల శక్తులు ఉన్నాయి మనకు, ఉన్నాయా లేవా? ఆ శక్తులే దేవత. ద్యు ప్రకాశనే శక్తి దేవత. అంతేగాని కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అక్కడ దేవతలు ఉంటారు. ఏమంటే అగ్నిదేవత అంటే ఎలా ఉంటాడండి వాడు? అంటే బాగుంటాడా మనిషి? ఏమైనా ఎర్రగా బుర్రగా ఉంటాడా? అయా అడక్కండి అలాగా. దేవతలంటే రూపం కాదు. దేవతలంటే ఎవరు? ప్రకాశించేవాళ్ళు దేవతలు. ప్రకాశమే దైవం. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు సూర్యుడు దేవత అని అంటే పైన సూర్యుడు ఏంటంటే కిరీటం పెట్టుకుని మనకు బొమ్మలు వేస్తారు కదా, దాన్ని ఓకే, అది అర్థం చేసుకుందానికి బాగుంటుంది. కానీ అక్కడ సూర్యుడు అలా ఉంటాడు అనుకోకండి. వాడు అక్కడ అలా కూర్చొని ఉంటాడు, సూర్యుడు ఇలాగ 2 చేతులతోటి అలా కిరీటం పెట్టుకుని ఉంటాడు, ఇలా ఉంటాడు అనుకోకండి. సూర్యుడికి దేవతకి ఒక రూపం ఇచ్చారు మనకు అర్థం చేయించడానికి. కాబట్టి ఇక్కడ అగ్ని దేవత, జ్యోతి దేవత, పగటి దేవత, శుక్లపక్ష దేవత. సో కాబట్టి ఈ దేవతలందరూ కూడా వీడిని నడుపుతారు. ఎక్కడికి నడిపిస్తారు అని అంటే వీళ్ళందరూ కలిపి వీడిని బ్రహ్మలోకానికి తీసుకెళ్తారు. ఎందుకని? వీడికి బ్రహ్మజ్ఞానం కావాలి, అదొక్కటే వాడికి బ్యాలెన్స్. మిగతా అన్నీ వాడంతా బ్యాలెన్స్ అంతా చీటీలన్నీ ఫైనాన్స్ ఇయర్ క్లోజ్ ఎలా అయితే చేస్తామో, ఇయర్ ఎండింగ్ కదా, అకౌంట్ క్లోజ్ చేస్తారా లేదా? ఇయర్ ఎండింగ్. ఆ సంవత్సర ఆదాయ పట్టిక, ఆదాయ వ్యయ పట్టిక అంటారు కదా దాన్ని. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఆదాయ వ్యయ పట్టిక. ఎప్పుడు? ఇయర్ ఎండింగ్కి మొత్తం క్లోజ్ చేసి మార్చి 31కి కదా, మార్చి 31కి ఇయర్ ఎండింగ్ అనమాట. క్లోజ్ చేసి ఏప్రిల్ నాడు కొత్త పుస్తకం మొదలు పెడతాం. ఓంకారం చుట్టి శ్రీకారం చుట్టి మొదలు పెడతాం. అలాగనే వీడికి ఏంటంటే ఇంకా ఓంకారం శ్రీకారం ఏం చుట్టడు వీడు, అన్నీ క్లోజ్ చేసేస్తాడు. మొత్తం ఈ భూమి మీద వాడి అకౌంట్స్ అన్నీ ఏమేమి సెటిల్ చేసుకోవాలి అన్నీ సెటిల్ చేసేస్తాడు. అబ్బాయి ఇంక అయిపోయిందిరా బాబు, నా పని అయిపోయింది, మీకు ఇదిగో చేయవలసిన చేశాను, అంతా అయిపోయింది. ఎస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ మై డెస్టినీ, దట్స్ ఇట్. నా గురించి నేను వెళుతున్నాను, మళ్ళీ తిరిగి వచ్చి మీ అందరి గురించి రాను నేను. చాలు, వచ్చింది చాలు, చేసింది చాలు, పడింది చాలు, పెట్టింది చాలు, అన్నీ చాలు 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 చాలు, నేను వెళ్ళాలి. కాబట్టి వాడు ఎవరైతే సమస్తాన్ని ఇక్కడ పక్కకు పెట్టి ఆ పరమాత్ముడే కావాలని ఆ బ్రహ్మజ్ఞానం కోసం ఇక్కడ సాధన చేస్తుంటాడో యోగి, వాడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతాడు. పొంది అక్కడ బ్రహ్మగారు వాడి యొక్క అర్హత సిద్ధి ఉంటుంది కదా, ఉపదేశం చేస్తారు. తత్ త్వమసి అయిపోయింది, వాడికి వెంటనే వెలుగుతుంది. ఇప్పుడు దీపానికి ప్రమిద, అందులో నూనె ఒత్తి బాగా నూనెలో నాని ఒత్తి పెట్టి దానికి కర్పూరం కూడా బాగా తగిలించి పెట్టారనుకోండి, ఇలా అగ్గిపుల్ల ఇలా వెలిగించి దగ్గరికి తీసుకెళ్ళగానే టక్కుమని అంటుకుంటుంది. అంతేనా లేదా? వాడు కూడా అలా అన్ని రకాల పరిపక్వతలు పొంది సంసిద్ధంగా అలాగా వెయిట్ చేస్తున్నాడు, పక్వంగా ఉన్నాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు వెంటనే వాడికి హిరణ్యగర్భుడు తత్వమసి అని మహావాక్య ఉపదేశం చేయగానే అయిపోయింది వాడికి, అంతే. ఇంకా వాడికి అక్కడ మోక్షమే, కైవల్యం. ఇంక మళ్ళీ వాడు తిరిగి రాడు. వాడు మొట్టమొదటి గతి అలా వెళతాడు. ఇక రెండోది, అందుకని ఇక్కడ తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాహ. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మవేత్త అయినటువంటి ఆ హిరణ్యగర్భుడి ద్వారా ఉపదేశం పొంది వాడు కూడా బ్రహ్మవేత్త అవుతున్నాడు, వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. వీడు మొట్టమొదటి కేటగిరీ వాడు. ఇక రెండో కేటగిరీ వాడు ఎవరనండి? వాడు చెప్పండి. ధూమో రాత్రిస్తథా కృష్ణ
షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ అంటాడు చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముతున్నాడు, భగవంతుణ్ణి అనుభవించలేదు, వీడు అనుభూతి పొందలేదు, భగవతత్వం కోసం వీడు ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ భగవంతుడు ఒకడున్నాడని నమ్మకంతో ఈ లోకంలో ఉండి వాడు భగవంతుణ్ణి ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించాడు? లోకం కోసం ఆశ్రయించాడు. భగవంతుణ్ణి తను అనుభూతి పొందాలని కాదు, భగవత్ తత్వంతో ఉండిపోవాలని కాదు. వాడు లోకం కోసం, లోకంలోని వస్తువుల కోసం, వ్యక్తుల కోసం, తన అనుకున్న దానికోసం, నాది అనుకునే దానికోసం భగవంతుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి వీడు అన్ని కర్మలు చేస్తాడు కదా, సుకృతం. పూజ చేశాడు, వ్రతం చేశాడు, దానం చేశాడు, హోమాలు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు. ఎవరు అన్నారు, ఏమండి చేస్తే స్వర్గంలో అంత సుఖం ఉంటుందండి, ఇది చేస్తే ఈ లోకం వస్తుందండి, అన్నీ విని అన్నీ చేసుకుంటూ పోయాడు. వీడు శ్రద్ధగా అన్నీ చేశాడు. మరి వీడు వెళ్ళాలి కదా, వీడికి శ్రద్ధ దేని మీద ఉంది? ఫలం మీద శ్రద్ధ ఉంది. అందుకని అన్నీ చేస్తూ పోయాడు. మొదటి వాడికి శ్రద్ధ దేని మీద ఉంది? ఫలం మీద లేదు, పరమాత్మ మీదనే శ్రద్ధ. కాబట్టి వాడికి ఫలం ప్రధానం కాదు, పరమాత్ముడే ప్రధానం. వీడికి పరమాత్మ ప్రధానం కాదు, ఏంటి ప్రధానం? ఫలం ప్రధానం. వీడు వెళ్ళినప్పుడు ఎలా వెళతాడు? వీడికి ప్రాణం వెడలిపోయేటప్పుడు వీడు ఎలా వెళ్తాడంటే, వీడు బయటికి రాగానే ధూమహ అంటే పొగ. వీడికి అంత క్లారిటీ ఉండదు, పొగ. వీడు ఎప్పుడు వెళ్తాడు? రాత్రి. వాడికి ఏంటి? పగలు. వీడెప్పుడు? రాత్రి. అందులో పొగ కప్పుంది. తదా కృష్ణ అంటే ఆ కృష్ణ అంటే ఆసమంతాత్ కృష్ణ అంటే కృష్ణపక్షం అని అంటే కృష్ణపక్షంలో పాడ్యమి కాదు, పంచమి కాదు, సప్తమి కాదు. ఎప్పుడు? అమావాస్య. అమావాస్య అంటే ఆ కృష్ణ అంటే పూర్తిగా నల్లగా ఉంటుంది, ప్రకృతి చీకటిగా ఉంటుంది. అర్థమైందండి? ఆ చీకటి కృష్ణం, ఆ కృష్ణం అంటే అమావాస్య. షణ్మాసా దక్షిణాయనం. వీడికేంటి? దక్షిణాయనం. దక్షిణాయనం అంటే మబ్బులు కమ్ముంటుంది, అందులో రాత్రి, అందులో పొగ కప్పుంది, అందులో అమావాస్య. వీడి దారి. వీడికి దేవతలు అన్నమాట వీళ్ళంతా. వీడికి అభిమాని దేవతలు ఎవరు? రాత్రి. పొగ కప్పినటువంటి పొగ దేవత, ధూమమనే దేవత, ధూమ అభిమాని దేవత, రాత్రి అభిమాని దేవత, అమావాస్య అభిమాని దేవత, దక్షిణాయన అభిమాని దేవత. ఈ నలుగురు వీడిని తీసుకెళ్తారు. అంటే వీడిని తీసుకెళ్ళడం అంటే వీడికి ఏం కనపడదు, ఇడిచుకుపోతుంటారు వాళ్ళంతే, పట్టుకుపోతుంటారు. ఎందుకని? వాడు బ్రతికుండగా కళ్ళు తెరిచి సత్యాన్ని చూడాలనుకోలేదు, వాడు ఇంకా ఈ లోకంలోనే మునిగున్నాడు. కాబట్టి అక్కడ కూడా ముంచడానికే తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఓ, ఎక్కడికి తీసుకెళ్తారండి? తత్ర చాంద్రమసం జ్యోతి. అక్కడ ఏంటంటే వీడు సూర్యలోకానికి వెళ్తున్నాడు, మొదటివాడు హిరణ్య గర్భుడి దగ్గరికి, మొట్టమొదటి యోగి. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? చంద్రలోకానికి వెళుతున్నాడు. చంద్రలోకం అంటే ఇక్కడ కనిపించే చంద్రుడు కాదండి, మూన్ అనే ప్లానెట్ కాదు, అక్కడ సూర్యుడు అంటే సూర్యుడనే గోళకం కాదు, హిరణ్య గర్భలోకం అది. చంద్రుడు అనేటువంటిది ఔపచారికం, అంటే స్వర్గము, లేకపోతే కొన్ని భోగాలను ఇచ్చేటువంటి లోకాలకు వెళతాడు. వైకుంఠము, కైలాసము, లేకపోతే పరలోకము, లేకపోతే జన్నత్తు, లేకపోతే ఇంకొకటి ఎక్కడికో ఒక చోటికి వెళతాడు. ఇలా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ వాడికి ఏం కనపడదు, సుఖాలు పొందుతుంటాడు, ఆనందాన్ని పొందుతాడు, అలాగ మునిగిపోయి ఉంటాడు.